నమస్కారం హరిప్రియాస్ భక్తి ఛానల్ కి స్వాగతం. మరి మనకెన్నెన్నో ధర్మ సందేహాలుంటాయి. నిత్య పూజలు చేయటంలో లేదంటే ఏదైనా ముఖ్యమైన తిథులు వచ్చినప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయంలో ఇప్పటికీ మనకి చాలా సందేహాలుంటాయి. ఈ నేపథ్యంలో మన సందేహాలు నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు గురువు గారు డాక్టర్ గున్నెపూడి సుధీర్ శర్మ గారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, మనకి చాలా మంది రకరకాల పనులు చేస్తూ ఉంటారు. అవసరానికి తీసుకునే అప్పు ఒక్కొక్కసారి త్వరగా తీర్చగలం అనుకుంటారు, కానీ ఏవో కారణాల వల్ల అసలు తీర్చలేకపోతూ ఉంటారు. దానికి సంబంధించి మానసికంగా చాలా ఎక్కువ ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో అసలు అప్పులు తీరాలి అంటే మార్గం ఏంటి? ఇప్పుడమ్మా, అప్పులు అనేది రెండు రకాలు ఉంటాయి. ఒకటి జలసా కోసం చేసేది, ఒకటి జీవనం కోసం చేసేది, కుటుంబ అవసరాల కోసం చేసేది. రుణాల విషయానికి వస్తే మొట్టమొదటిగా మనం మన దేశంలో మాట్లాడుకోవాల్సింది రైతుల గురించి. వాళ్ళు రుణాలు చేస్తూ పంటలు సరిగా చేతికందక, పంట వచ్చిన తర్వాత సరైన గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి వాళ్ళలో ఎక్కువ శాతం రైతుల్లోనే ఉన్నారు కదా. నిజంగా వాళ్ళ కోసం, అంటే రైతే దేశానికి వెన్నెముక కాబట్టి రైతు లేకపోతే మనం తినేటువంటి ఫుడ్ లేదు, ఒక బియ్యం లేదు, ఒక పంట లేదు, ఏమీ ఉండవు, కూరగాయలు ఉండవు, ఏమీ ఉండవు. వాళ్ళు బాగుంటే నిజంగానే దేశం సుభిక్షంగా ఉంటుంది తప్పనిసరిగా. వాళ్ళు బాగుండాలి. అలాగే ఎవరైతే నిజంగా అవసరాల కోసం, అంటే కుటుంబపరమైనటువంటి అవసరాల కోసం కానివ్వండి, పిల్లల పెళ్ళిళ్ళ కోసమో, పిల్లల చదువుల కోసమో లోన్లు తీసుకుంటూ ఉంటారు. ఈ ప్రైవేట్ యాప్స్ ద్వారా కొంతమంది లోన్లు తీసుకుంటూ మోసపోతూ ఎక్కువ వడ్డీలు కడుతూ తద్వారా ఎక్కువగా పీడించబట్టం అనేది ఎక్కువగా జరుగుతుంది. మానసికమైనటువంటి వేదన పడలేక, బయటికి చెప్పుకోలేక, లోపల మింగలేక వీళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితులు బాగా కనబడుతూ ఉన్నాయి ఇక్కడ. ఇలాంటి వీళ్ళందరికీ కూడాను రుణం తీరడానికి చాలామంది చాలా కష్టపడుతూ ఉంటారు. కష్టపడ్డా కూడాను తగిన గుర్తింపు లేక, వాళ్ళ సంపాదన చేతిలో నిలవక, ఇక్కడ ఎలా ఉంటుందంటే ఒక ₹1,00,000 అప్పు తీసుకొస్తారు. ₹1,00,000 ఏదో అవసరానికి అప్పు తీసుకొచ్చారు, వడ్డీ కడుతూ ఉంటారు. కొన్ని రోజులు విసుగుపుడుతుంది, మనం వడ్డీని ఎక్కువ కట్టేసాం అసలు కంటే కూడా, ఒక ₹1,00,000 ఇంకో చోట నుంచి తీసుకొచ్చి తక్కువ వడ్డీకి తీసుకొచ్చి ఈ అప్పు తీరుద్దామని చెప్పేసి ఇంకో ఏదో అవసరం ఉంటుంది, ఆ 1,00,000కి ఇంకో 1,00,000 తోడు చేసుకొని 2,00,000 అప్పు తీసుకొస్తాడు. తీసుకొచ్చి ₹1,00,000 అప్పు తీర్చాలి కదా, ఇది తీర్చలేకపోతారు. ఈ ₹2,00,000 ఖర్చు అయిపోతాయి. 2, 1, 3 అవుతుంది. ఈ 3 తీర్చడానికి ఇంకో చోట 4,00,000 చేస్తాడు. 4, 3, 7 అవుతుంది. ఇంకా పెరుగుకుంటూ పోతున్నాయి, కానీ తగ్గే పరిస్థితి మాత్రం కనబట్టలేదు వీళ్ళకి. అంటే అనుకోకుండా వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు కావచ్చు, ఖర్చులు కావచ్చు, ఏదైనా వాళ్ళ చేతిలో డబ్బులు అందినా కూడాను ఖర్చు అయిపోవడం అనవసరంగా, అప్పులు తీర్చలేని పరిస్థితి. అందులో కొంతమంది చేతిలో అంటే వాళ్ళ మానసిక స్థితి కూడా ఉంటుంది. అప్పులు ఇచ్చేటువంటి వాళ్ళ మానసిక స్థితి ఏదైతే ఉంటుందో అది అప్పు తీర్చడమా తీర్చలేకపోవడం అనేది కూడా గ్యారెంటీ, తప్పనిసరిగా దాని ప్రభావం కూడా ఉంటుంది. ఇప్పుడు కొంతమంది చేతి నుంచి అప్పు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత వాడికి జీవితాంతకాలం వడ్డీ కడుతుంటారు తప్పితే అసలు మాత్రం తీర్చలేరు. వీళ్ళ దగ్గర ₹1,00,000 ఉన్నా అవతల ₹1,00,000. ₹1,00,000 కదా తీరుద్దాం అనుకుంటారు, కానీ ఈ ₹1,00,000 ఖర్చు అయిపోతూ ఉంటే ₹1,00,000 మాత్రం అప్పు అట్లానే ఉంటుంది. ప్రతి నెల వడ్డీ మాత్రం కడుతూనే ఉంటారు. అంటే ఇచ్చే వాళ్ళ మానసిక స్థితి కూడా ఉంటుంది. అందులోనూ మంగళవారం రోజున తీసుకున్న అప్పు జీవితంలో తీరదు, దానికి శేషం ఇంకా తోడు కోరుకుంటూనే ఉంటుంది. ఆ అప్పుకి ఇంకా తోడు, ఇంకా తోడు, ఇంకా తోడు, ఇంకా తోడు. అందుకని మనం చూడండి, ఎవరైనా చనిపోయినప్పుడు కూడా మంగళవారం రోజున చనిపోతే తీసుకెళ్లేటువంటి వాహకానికి తప్పనిసరిగా ఒక కోడి, నల్ల కోడిని కట్టేసి తీసుకొని వెళ్తారు. అంటే మంగళవారము అంటే తోడు కోరుకుంటుంది అనేది పరమార్థం దానికి. అది అప్పు కావచ్చు, అప్పు తీర్చడం కావచ్చు. అది అప్పు తీర్చామనుకోండి మంగళవారం రోజున, తప్పనిసరిగా ఒక 10 లక్షలు అప్పు ఉంది, నీ దగ్గర ఒక ₹50,000 ఉన్నాయి, అప్పు తీర్చాం. మిగిలిన 9,50,000 అప్పు తీర్చడానికి మార్గం కూడా తొందరగా కనపడుతూ ఉంటుంది. అంటే ఒక అప్పు తీర్చడం అనేది ప్రారంభిస్తే తప్పనిసరిగా అప్పులు తీర్చుకుంటూ వెళ్ళిపోయి మరలా అప్పు చేయాల్సిన పరిస్థితి లేకుండా ఏర్పరిచేటువంటి వారమే మంగళవారం. అంటే మంగళవారానికి అధిపతి ఎవరు? కుజుడు. రుణగ్రస్తానికి కారకుడు ఎవరు? కుజుడు. దీంట్లో ముఖ్యంగా కొన్ని రకాల బాధల వాళ్ళు ఉన్నారు. అప్పు ఇచ్చి వెనక్కి రాకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాగే మధ్యలో మీడియేటర్గా ఉంటూ షూరిటీలు ఇస్తూ, ఇతని చెక్ ఇస్తాడు, మధ్యలో ఇతనే ప్రామిసరీ నోటు మీద సంతకం పెడతాడు, వేరే వ్యక్తికి ఇప్పిస్తాడు, తీసుకున్న వ్యక్తి పరారైపోతాడు, ఈ మధ్యలో ఉన్న వ్యక్తి మాత్రం డబ్బులు కట్టాల్సి వస్తుంది. ఇతని దగ్గర ఉన్నా లేకపోయినా ఏదో పరపతి ఉంటుంది, డబ్బులు ఉండవు. కానీ ఆ పరపతి మీద డబ్బులు ఇప్పించినప్పుడు చివరికి వీళ్ళే కట్టాల్సిన పరిస్థితులు వస్తాయి. ఇవన్నీ కూడా రుణగ్రస్తమైనటువంటి బాధలే. వీటన్నిటికి కారణం ఎవరు అంటే కుజగ్రహం. కుజుడు మన గ్రహస్థితిలో ఏదైతే జాతకంలో కుజుడు కానీ శుక్రుడు కానీ ఎక్కడైతే
పరిస్థితి బాగుండదో, గ్రహ సంచారం కావచ్చు, గ్రహస్థితి కావచ్చు, మన జన్మకుండలో ఉండేటువంటి స్థితి కావచ్చు, నవాంశలో ఉండేటువంటి స్థితి కావచ్చు, ఎక్కడైతే బాగుండరో వీళ్ళకి తప్పనిసరిగా రుణగ్రస్తమైనటువంటి నష్టం, రుణగ్రస్తం, అలాగే మధ్యవర్తిగా ఉంటూ నష్టపోవటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇలాంటి వాళ్ళందరికీ సింపుల్ రెమెడీ, మనకి నవగ్రహాలలో కుజుడు 3వ వాడు. ఈ ప్రతి గ్రహానికి కూడాను ఒక్కొక్క రకమైనటువంటి సమిధ ప్రీతికరంగా ఉంటుంది. ఇప్పుడు సూర్యుడికి వచ్చేసరికి జిల్లేడు చెట్టును వాడుతూ ఉంటాము. అర్క సమిధం ఆదిత్యాయ అంటే సూర్యుడికి అర్కము అంటే జిల్లేడు, పాలాశకం సోమాయ. అలానే కుజుడికి వచ్చేసరికి చండ్ర అంటే చాలా ఇష్టం. చండ్రకర్ర పేరు వింటూనే ఉంటాం మనం, ఎక్కువగా ఇది సినిమాల్లో వింటుంటారు, చండ్ర నిప్పులు అని చెప్పి. అంటే కళ్ళు ఎర్రగా ఉంటాయి, చండ్ర నిప్పుల్లాగా ఉన్నాయి రా అని చెప్తూ ఉంటాం. అమ్మవారి కళ్ళను కూడా అలా పోల్చినటువంటి సందర్భాలు ఉన్నాయి మన శ్రీ విద్యోపాసనలో. అమ్మవారి కళ్ళు అంటే ఈ రక్తబీజుడు అనేటువంటి రాక్షసుని సంహారం చేసేటప్పుడు అమ్మవారు కళ్ళు ఎర్రగా మారినాయి. అవి ఎలా ఉన్నాయంటే చండ్ర నిప్పులాగా ఉన్నాయి. ఎందుకు అంటామంటే చండ్రకర్ర ఒకసారి అంటుకొద్దు, తొందరగా అంటుకుంది అంటే ఆరిపోదు, అది ఎర్రగా ఉంటుంది. పైన మనకేంటి అన్నిటికీ కూడా బూడిద అట్లా కప్పబడుతూ ఉంటుంది నిప్పు మీద, ఇది అలా ఉండదు, కాలుతూనే ఉంటుంది. ఇప్పుడు మనం హోమం చేసేటువంటి నెయ్యి వేస్తుంటారు చూడండి బ్రాహ్మణులు, సృక్సృవాలు అంటారు వాటిని. ఆ సృక్సృవాలు కూడా చండ్రకర్రతోనే తయారు చేస్తారు. దేనికంటే నెయ్యి వేస్తున్నప్పుడు మామూలు కర్ర అయితే కొంతసేపటికి అంటుకుంటుంది ఆ వేడికి, ఇది మాత్రం అంటుకోదు. ఒకసారి అంటుకుందా వదిలిపెట్టిపోదు, మొత్తం తుది వరకు కాలుస్తూనే ఉంటుంది. కాబట్టి కుజుడికి ఇష్టమైనటువంటి కర్ర ఏమిటి, సమిధులు ఏంటి అంటే చండ్ర. ఈ చండ్ర కట్టెతో ఒక చిన్న మంచి పరిహారం ఉంటుందమ్మా. దీనివల్ల చాలా లాభపడ్డవాళ్ళు చాలామంది ఉన్నారు, మంచి రెస్పాన్స్ వచ్చింది నిజంగా. ఒక లేడీ నెల్లూరు నుంచి వచ్చారు, ఆవిడ 18 కోట్ల రూపాయల అప్పు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా బయట వాళ్ళకి ఇప్పించింది. అవతల వాళ్ళు ఇవ్వటల్లా ఇంట్లో చెప్పుకోలేదు, ఈవిడ బాధపడుతుంది. అంటే చివరి పరిస్థితి ఏంటి, సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితి వరకు వచ్చేసింది. అలాంటి సమయంలో ఈ పరిహారం కూడా చేసింది ఆవిడ. దానివల్ల మంచి మార్పు కలిగి ప్రశాంతంగా ఉన్నది ఆవిడ. అలాంటి పరిహారమే ఇప్పుడు మనం చెప్పబోతుంది కూడా. ఒక చండ్ర కట్టెని తీసుకోవాలి. మంగళవారం కుజుడు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 గంటల వరకు రాహుకాలం ఉంటుంది మనకి. ప్రతి మంగళవారం కూడా ఆ సమయంలో రాహుకాలం ఉంటుంది. మనకి ఎంత అప్పు అయితే ఉంటుందో, ఒక 10 లక్షల అప్పు ఉంది ఒక చోట, ఇంకో చోట 20 లక్షలు ఉంది, ఇంకో చోట 5 లక్షలు ఉంది, మొత్తం వెరసి 35 లక్షల రూపాయలు అప్పు అవుతుంది. ఈ 35 లక్షల రూపాయల టోటల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఈ చండ్రకట్ట మీద ఒక మార్కర్ పెన్నుతో రాయమని చెప్పండి. రాసి ఒక బౌలు, అది కట్టె అంటే ఇంత పెద్ద పెద్ద వద్దు, చిన్న చిన్నవి. ఒక పెద్ద కట్టెని తెచ్చుకొని దాన్ని 3 భాగాలు చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు. ఒక చిన్న కట్టె మీద టోటల్ మార్కర్తో మొత్తం అమౌంట్ మొత్తం వేసేసి ఒక బౌల్ లాంటిది స్టీల్ది కానీ ఏదైనా తీసుకొని, గాజుది అయితే మళ్ళీ మంట పెడతాం కాబట్టి కాలిపోతుంటుంది, కాబట్టి పగిలిపోతుంటుంది, కాబట్టి స్టీల్ది ఒకటి తీసుకొని లేదా ఐరన్ది అయినా సరే తీసుకొని దాంట్లో ఈ చండ్రకట్టెని పెట్టి పెట్రోల్ కానీ కిరోసిన్ కానీ నువ్వుల నూనె కానీ కర్పూరంతో కానీ అది వెలిగించడం స్టార్ట్ చేయాలి. 3 గంటల నుంచి 4:30 లోపల, అది మంగళవారం మాత్రమే. ఇది మొత్తం కాలేంత వరకు దాన్ని సంరక్షిస్తూ ఉండాలి, దగ్గర ఉండి మొత్తం కాలిపోవాలి. చిట్ట చివరి ఇంత కూడా కట్టె మిగల కూడా మొత్తం కాలిపోయిన తర్వాత ఈ బూడిద ఏదైతే ఉందో కింద పడకుండా ఎక్కడన్నా నీళ్ళల్లో కలిపి వస్తాయి, నీళ్ళలో కలిపేసి రావాలి. అలా 3 మంగళవారాలు చేయగలిగితే కోట్ల రూపాయలు వచ్చి పడతాయని నేను చెప్పను, అప్పు తీరే మార్గం మాత్రం తప్పనిసరిగా కుజగ్రహ అనుగ్రహం ద్వారా కలుగుతుంది. ఇది మంచి నీరు పారే నీరు అయి ఉండాలా గురుగారు? చెరువులు కావచ్చు, మా ఇంట్లో ఇప్పుడు హైదరాబాద్ అనుకుందాం, హుస్సేన్ సాగర్ కావచ్చు, లేదంటే ఏదైనా దగ్గరలో ఉన్నటువంటి చెరువులు కావచ్చు. ఇలా కూడా దగ్గర లేవు మాకు, కనీసం షింకులు వదిలిపెట్టేసి వాటర్ వదిలిపెట్టేస్తే సరే, అలా అయినా సరే ఇంట్లో ఎక్కడా కూడా పడకూడదు. ఆ బూడిద కొద్ది కూడా పడకుండా జాగ్రత్తగా తీసుకెళ్ళి వదిలేసి వస్తే తప్పనిసరిగా రుణగ్రస్త విమోచనం అనేది తప్పనిసరిగా జరుగుతుంది. ధన్యవాదాలు గురుగారు, మా సందేహాలు చాలా చక్కగా మాకు నివృత్తి చేశారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః.